నేను అనుకున్నాను చిన్నప్పుడు, ప్రభువా నా జీవితంలో ఏదన్నా ఒక్క దేశం, ఆ చిన్నదైనా పర్లేదు, నేపాల్ శ్రీలంక అయినా పర్లా, నా బతుకు ముగించబడే లోపల ప్రక్కన ఒక్క దేశంలోకి వెళ్ళి సువార్త చెప్పాలయ్యా అని ప్రార్థన చేసేవాడిని. కానీ దేవుడు అన్నాడు, అడుగు వాటన్నిటికంటే, ఊహించి వాటన్నిటికంటే అత్యధికంగా చేస్తానని వాగ్దానం చేసిన దేవుడు. నేను ఒక్కటి అడిగాను, దేవుడు ఎప్పటికీ 75 దేశాలు తీసుకెళ్ళాడు. దేవుడు నా స్తోత్రం కలుగునుగా. దేవుని మహిమార్థం చెప్తున్నాను ప్రియులారా. ఏదో నా గొప్ప కోసం నేను చెప్పట్లా, నేనేదో ఇన్ని దేశాలు తిరిగాను చాలా గొప్పవాడని కాదు, నా దేవుడు గొప్పవాడని చెప్పడానికి ఈ మాట చెబుతున్నా. ఒక సామాన్యమైన వ్యక్తిని దేవుడు ఎంతగా నిలబెట్టాడంటే, నిన్నెందుకు నిలబెట్టాడు దేవుడు, నిన్నెందుకు వాడుకోడు? అధైర్యపడుతున్నావా, కలవరపడుతున్నావా, నీ పిల్లల భవిష్యత్తు కోసం ఏడుస్తున్నావా? అయ్యా మా ఇంట్లో కరువు ఉందయ్యా, మా ఇంట్లో క్షామం ఉందయ్యా, మా ఇంట్లో భయంకర పరిస్థితుల్లో నేను బాధపడుతున్నావా? పట్టుకో యేసయ్యని గట్టిగా. నోవహు ఓడలో సమృద్ధి ఉన్నట్టుగానే నీ ఇంటిలో, నీ జీవితంలో, నీ బ్రతుకులో, నీ తరతరాలు సమృద్ధితో దేవుడు నింపడానికి ఆయన ఇష్టపడుతున్నాడు ఈ రాత్రి.